టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం ఖరారైపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శి జైషాతో చర్చల అనంతరం గౌతమ్ గంభీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచ కప్ తర్వాత ముగుస్తూ ఉండటంతో దీంతో హెడ్ కోచ్ పదవికి 3000 దరఖాస్తులు అందాయి. అంతే బీసీసీఐ మాత్రం గౌతమ్ గంభీర్ పైనే ఆసక్తిని చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేకేఆర్ టీంకు మెంటార్గా వ్యవహరించిన గంభీర్ ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో తన మార్క్ను చూపించారు. దీంతో గంభీర్ను భారత కోచ్గా తీసుకురావాలనే డిమాండ్స్ను తెర మీదకు తెచ్చింది. జైషాతో జరిగిన చర్చల్లో గౌతమ్ గంభీర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరు ఖరారైందని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని ఐపీఎల్లోని ఓ ఫ్రాంచైజీ యజమాని తెలిపినట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. దీనిపై అటు గంభీర్ కానీ ఇటు బీసీసీఐ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అంతకుముందు గంభీర్ కూడా నేరుగా తాను అప్లై చేసుకుంటే తనకే ఛాన్స్ ఇవ్వాలని కోరినట్లు కూడా తెలిసింది.